విద్యార్థులకు తాను ఇవ్వగలిగింది చదువు ఒక్కటే, పంచడానికి భూములు లేవని సీఎం అన్నారు. ఎందుకు లేవు? ఎవడు చెప్పిండు భూములు లేవని? పంచడానికి భూములు ఉన్నాయి కానీ మీరు పంచగా తింటున్నారు. లీడర్లు అంతా కలిసి, లీడర్లు వాళ్ళ బినామీలు మీ కుటుంబాలంతా కలిసి పంచగా తింటున్నాయి. భూమి లేదని ఎవడన్నాడు? తెలంగాణలో ఉన్న భూదాన్ భూమి ఎంత? తీయండి, లెక్కలు తీయండి, బయటికి తీయండి మొత్తం. తెలంగాణలో ఉన్న ఇనాం భూములు ఎంత? తెలంగాణలో ఉన్న వక్ఫ్ భూములు ఎంత? తెలంగాణలో ఉన్న మట్ ల్యాండ్స్ ఎంత? గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంత? కావలసినంత భూమి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. భూములు లేవట, ఉత్తగానే అనిపారే. గతంలో కేసీఆర్ అదే మాట, ఈయన అదే మాట. మరి ఇప్పుడు వేల వేసే భూములని ఎక్కడి? 70 కోట్లు పోయినాయి, 80 కోట్లు పోయినాయి పేపర్లో రాయిస్తున్నారు కదా. నాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం పీవీ సంస్కరణలతో అర్బన్ సీలింగ్ పెట్టి పేదలకు 25 లక్షల ఎకరాల భూములు పంచింది. గిరిజనులకు 10 లక్షల ఎకరాల పోడు భూములు ఇచ్చింది. ప్రస్తుతం పంచడానికి నా దగ్గర భూములు లేవు. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ పెట్టి గుంజుకోవడానికి లేవు. ధనవంతులను చేయడానికి ఖజానా లేదు. మీరు ఇవ్వగలిగింది విద్య ఒక్కటే. చదువే మిమ్మల్ని ధనవంతుల్ని గుణవంతుల్ని చేస్తుంది. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం అట. మేము ఏ భూములు ఇవ్వలేమని అంటున్నాను. ఉన్న భూములు గుంజుకుంటున్నావు కదా. మొన్నగడ దిమ్దా అనే విలేజ్లో బీసీ రైతులంతా సాగు చేసుకుంటున్న భూమిని అంతా గుంజుకున్నారు కదా మీరు. వాళ్ళు హైదరాబాద్ దాకా పాదయాత్రగా వస్తుంటే మధ్యలో షామీర్పేట దగ్గరికి రాగానే తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ ఊర్లో ఎత్తేసారు కదా. ఇది మీరు మాట్లాడిన దాంట్లో తప్పులేమున్నాయి, ఏం మిస్టేక్స్ ఉన్నాయని మేము మాలాంటి వాళ్ళని ఎత్తి చూపడానికి రెడీగా ఉన్నాం కదా. ఇవన్నీ మేము చెప్తున్నాయని వాస్తవాలే. దయచేసి మళ్ళీ కేసీఆర్తో కంపేర్ చేసుకోవద్దు. ఇందులో మేము ఆయన కంటే బెటరే కదా, ఆయన అసలు ఉస్మానియా యూనివర్సిటీకి రాలే, మేము వచ్చినాం కదా, మేము మీ మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం కదా. ఇది కాదు కదా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది. పాలనలో మార్పును ఎక్స్పెక్ట్ చేశారు. మీరు అంటున్న ప్రజాపాలన ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. ఏది చెప్పాలి? ఇవన్నీ క్వశ్చన్సే. ఇవి ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్సే.